వేకనా జన్మ ఎంత ఇచ్చే 100 ఇచ్చే. హలో హలో తమ్మి నమస్తేనే. మై హార్ట్ ఇస్ బీటింగ్ నేను వెళ్తా లేదు My heart is beating adola Belisukova Obi అడుగు ఇచ్చిన ఏదో తేడాగా ఉందేంటి? Here I come. సార్ Something wrong. సౌండ్ వస్తుంది. సరే సరే సిగ్గు పెట్టుకో. ఇది చూస్తాం ఎక్కడ హాస్పిటల్లో వస్తుంది. ఇది ఎక్కడ జనగా పాలకుర్తి ఏమైనా టెన్షన్ అంత క్షేమమా? టెన్షన్ అంతా ఓకేనా అంటున్నావు? ఆరోగ్యం మంచిగా ఉందా ఇది? మంచిగా ఉంది. అదే టెన్షన్లో కొడుతున్నావు కదా, ఏంది ఆరోగ్యం బాగాలేదా ఏంది? ఏం పేరు నా పేరు? కుమార్. కుమారం. మొత్తం పేరు కుమారా ఒకటి కుమారం? కుమారస్వామి. కుమారస్వామి. అలా బాలకృష్ణ సినిమా ఉంటుంది, కుమారస్వామి వేణుస్వామి ఆ స్వామి ఏ స్వామి తర్వాత పెట్టాడు లక్ష్మీ నరసింహ స్వామి అని పెడతాడు. అదే కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. అజయ్ నీ పేరు? ఏం చేస్తావా? డ్రైవింగ్. అవునా, డ్రైవింగ్ వచ్చా నీకు? ఫోన్లో బిజీగా ఉంటావు ఓకే. ఇక్కడ వాడికి వస్తాను అందుకే. ఎవరు వస్తాను? బోడప్పలు కడిగడ ఇక్కడ వాడికి వస్తాను అందుకే. ఎవరు వస్తాను? భయపడ్డావు కదా. ఇక మొదలెడదామా? తమ్ముడే, మా తమ్ముడే. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నా బర్త్డే సెలబ్రేషన్లు అవుతుండే, నాదే బర్త్డే అవుతుండే. ఈ రోజు 90 కేజీలోడు పుట్టినరోజు. బర్త్డే అవుతుంటే పటాకులు పెడతారు కదా స్టాప్. పటాకి ఏమైంది, కట్లా పోయి చీప్ టపాక్ డమ్దామని అలా వెళ్ళింది. పోయి చీప్ టపాక్ డమ్దామని అలా వెళ్ళింది. అయితే కన్ను మీద గుడ్డుంటాయి కదా, గుడ్డు పోతే బదినాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ కన్ను అనిపించదు. 20% 30% అనిపిస్తుంది అంతే. ఎక్కడ ఎక్కడ? మాదా వరంగల్. ఇప్పుడు హాస్పిటల్ పోయి చూపించుకొచ్చిన క్లీనింగ్ చేసి వస్తుంది అంతా కానీ క్లీనింగ్ చేసి అది మీద రెక్టాంగిల్ ఏమో ఉంటుందంట కదా. ఏంటి బాబన్న ఇంకోసారి? రెక్టాంగిల్ ఏమో ఉంటుందంట కదా, తెలుసా? మీద రెక్టాంగిల్ అంట. తెలియదా? ఈ పొరుందా, ఈ గుడ్డు, ఈ గుడ్డు లోపల చిన్న గుడ్డు ఉంటుంది చూడు, ఆ గుడ్డే ఖరాబ్ అయిందంట. వినేవాడు ఎదవైతే ఏనుగు ఎరుపులను నడిపిందని చెప్తాడు. ఎవరిదైనా గుడ్డు మంచిగా ఉంటే తీసుకొని
ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కుట్టదా అంట. అది ఏడునరా అయినాడు కారు వస్తా సరే లేదు వేరే వాళ్ళు ఎత్తారు. ఎందుకు సీట్ బెల్ట్ అని తీస్తున్నా? ఎందుకు సీట్ బెల్ట్ అని తీస్తున్నా? ఆయన వస్తాడు మరి వస్తే కలుసుకో. మా తమ్ముడు వస్తాను ఇంకోడు రాని. నువ్వు జనగామని ఎక్కినావు కదా, మరి నీ బదులు నేను వేరే వాళ్ళు ఎక్కించుకుంటుండే కదా, నాకు 100 రూపాయలు వస్తుండే కదా. ఇప్పుడు నువ్వు ఈ 3 రూపాయలు దిగుతా అంటే ఇంకో మా తమ్ముడు వస్తాను ఇంకో. నువ్వు ముందే చెప్పాలాడా ఇద్దరు ఉన్నారు అనేసి. ఇద్దరు ఉన్నారంటే నేను నిన్ను ఎక్కించుకోకుండా వేరే వాళ్ళు ఎక్కించుకుంటే ఏదో చాయ్ పైసలు వస్తాయి కదా నేను ఎక్కించుకుంటున్నా. మరి ఎట్లా మరి ఇప్పుడు? ఎట్లా మరి ఇప్పుడు అంటే 100 రూపాయలు మరి మేము ఆడతాను కానీ ఎట్లానా? ఏ కాదన్నా, అవన్నీ మళ్ళీ మావాడు వస్తాను అన్న. సరే పోనీలే, పైసలు వదిలేసా కానీ ఏమన్నా కన్ను అట్లా డొనేట్ చేస్తావా? కన్ను ఏమన్నా డొనేట్ చేస్తాం మా తమ్ముడు, కన్ను ఏమన్నా డొనేట్ చేస్తాం మా తమ్ముడు. ఇంకొక 5 లక్షలు 6 లక్షలు చూపిస్తా. చూద్దాంలే. చూద్దాంలేనా? ఏది నీ కన్ను చూపించు సార్. ఏమున్నాయి మా తమ్ముడి కళ్ళు కూడా అట్లానే ఉంటాయి. నువ్వు ఒక కన్నుతో ఒక చూడొచ్చు, ఒక కన్ను మా తమ్ముడికి ఇచ్చినావు అనుకో మంచి దానం అవుతుంది. నేత్రదానం మంచిదానం. టెన్షన్ అవ్వకు. ప్రాంక్ ఇగో ఇక్కడ కెమెరా ఉంది, మా తమ్ముడికి ఏమో ఆలే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎట్లా అనిపించింది నీకు? ఏమనుకున్నావు? ఘోరం చేస్తుంది. ఏమనుకున్నావు? ఆయన మామిడి పట్టుకొని నీకు ఏమనిపించింది? మనసులో ఏమనిపించింది? ఏం కాలే, కెమెరా ఉంది కదా. కెమెరా ఉంది. నీకు ఏమనిపించింది లోపల? హాస్పిటల్ నుంచి వస్తాను ఫ్లైట్ కప్ ఫస్ట్. ఏమనుకోకు. ఇగో ఇట్లా పోకు. ఎందుకు తెలుసా? నువ్వు ఇట్లా పోయినప్పుడు యాక్సిడెంట్లు ఏమైనా అనుకో, గవర్నమెంట్ వాహనంలో పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి మీకు చికిత్స ఇస్తారు. ఇండ్లలో పోయినావు అనుకో, నేను ఆయన ఇయ్యాడు ఓవర్ ఇయర్. ఇది అవేర్నెస్ కోసం అనేసి మీకు ఏమంటారు ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి ఇట్లా చేస్తున్నాము. ఇట్లా ప్రైవేట్ వెహికల్ పోదు. ఫోన్ అందరినీ క్లాస్ నుంచి వస్తాను ఫస్ట్. మా అమ్మ హెల్త్ బాగాలేదు. అయ్యో అట్లా టెన్షన్లో ఉన్నా. తీసుకో. హాస్పిటల్ నుంచి ఇప్పుడు వస్తున్నా. రక్తం గడాడి బ్రెయిన్స్లో నిన్న మొన్న అనుకుంటున్నా వారం రోజులు. నైట్ అంబులెన్స్ తీసుకొని వచ్చినా ఇప్పుడు ఇంటికి పోతున్నా. మంచిగా లేదు కండిషన్లో ఉన్నా, సీరియస్గా ఉంది. నేను ఒక్క నిమిషం టైం యూజ్ చేసిన. నేను యాక్చువల్గా అయితే ఎడ్యుకేషన్ పర్పస్ భయపట్టియాలని కాదు, లేకపోతే ఆ టెన్షన్ లేకుండా అసలు భయపడిపోయాను. అసలు నేను డ్రైవర్ ఆల్రెడీ. బస్ ఎక్కి బస్సులు లేవు. నేను నైట్ మన పాలకుతో బాగా ఇప్పుడు జనగామ దొరికా మన పోవద్దన్న ప్రైవేట్ దాంట్లో ఏమైనా అయిందనుకో నీ ఆరోగ్యం కవరిస్తాడు, నీ హెల్త్ కవరిస్తాడు, ఓవర్ ఇయర్ కదా. అదే కరెక్ట్ అయ్యా నాకు. ఇప్పుడు అట్లా మేము మీ మంచి కోసమే చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా ఎంతో మంది పోతుంటే ప్రాణాలు కోల్పోతారంట ఒక సర్వే చెప్తుంది. అందుకు మీ అవగాహన కోసం అని చేసినాం. మీ ఫోన్ పేనే నెంబర్ ఏం గమ్మకి బాగాలేదన్నా. నా ఏదో పనులు ఏమన్నా తీసుకో, ఒక ఫ్రూట్స్ బ్రెడ్ ఏదో కూడా తీసుకో. పర్లేదు వద్దులే అన్న. మీ మమ్మీ కోసం అన్న, నీకోసం కాదు. టెన్షన్ పడకు, ఏం కాదు. మంచిగా అయితే మమ్మీ హెల్త్ మంచిగా అయితే మమ్మీకి పనులు తీసుకోపో. తినే పొజిషన్ లేదన్న. ఏదో ఒకటి ఆమెకి ఏం ఉపయోగం వస్తే అది తీసుకోపో అంతే. సరేనా? టెన్షన్ తీసుకోకూడదు. సారీ నాకు తెలియదు కానీ టెన్షన్ పడక ఏం కాదు. మంచిగా దేవుని మొక్కు, మేము కూడా మొక్కుతాం. మంచిగా అయిపోతే మమ్మీ ఇంటికి వస్తాం. కానీ ఇట్లా బండ్లు అయితే ఎక్కడికి ఇంకోసారి బండ్ల మస్తు ఎక్కిన పోయిన వద్దన్నా. అది కూడా కరెక్ట్ 100% కరెక్ట్. ఇప్పుడు నా అలాగనే నిజంగా ఎగ్జాంపుల్ ఎవరైనా నిజంగా ఇట్లానే నేను కిడ్నాప్ చేసి ఏమైనా చేస్తే అది కూడా వస్తాయి. మరి ఇద్దరం ఉన్నాం, ఏం చేస్తావు? నన్ను ఒక్కరిని ఏం చేయలేను. నేనే బాక్సర్ని. ఏం చేస్తావు? నన్ను ఒక్కరిని ఏం చేయలేను. నేనే బాక్సర్ని. ఏడున్నాడు మరి తమ్ముడు? అక్కడ కష్టం దగ్గర కొంచెం చాలా ఆపేస్తాను.